ఏం లేదండి, రాష్ట్ర ప్రభుత్వము గురుకులాల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల, హాస్టల్ భోజనాలకు సంబంధించినటువంటి ఒక నాణ్యత ఇవ్వడంలో నిరంతరం సమీక్ష చేసి ఒక శ్రద్ధ పెట్టకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే దాదాపు 48 మంది వివిధ గురుకులాల్లో వివిధ రకాలుగా దాదాపు 40-50 మంది వరకు కూడా విద్యార్థులు చనిపోయారు. కొంతమంది ఆత్మహత్యలు, అనారోగ్య కారణాలు, రకరకాల కారణాలతోటి. ఈ విషాహారం తిని గురుకుల హాస్టల్లో చనిపోవడం అంటే అది రాష్ట్రానికి అవమానకరం. ఎందుకంటే ఇంత వ్యవస్థ, ఇన్ని కోట్ల మంది, ఇంత బడ్జెట్ ఉండి భోజనం పెట్టలేక, మంచి భోజనం పెట్టలేక విద్యార్థి చనిపోవడం అనేది రాష్ట్రానికి అవమానకరం, ప్రభుత్వానికి అవమానకరం. అసలు ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందనే ఉంటుందండి. ఇంత ఘోరమైన ఒక ప్రభుత్వ పాఠశాల గురుకులాలకు సంబంధించి ఎందుకు ఇదంతా ఎందుకు వస్తుందంటే, మీరు దృష్టి పెట్టక, సరైన సమీక్షలు చేయక, సరైన బడ్జెట్ కేటాయించి సమీక్ష చేయక, మీరు నిరంతరం రాజకీయాలు, ఇతరుల మీద బూతులు తిట్టడాలు, ముఖ్యమంత్రి గారు దీని మీద చేసినంత కాన్సన్ట్రేషన్ గురుకుల విద్యార్థుల మీద ఏ మాత్రం చేసినా ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? మీరు వచ్చిన దగ్గర నుంచి గతంలో ఒక మంచి మెయింటెనెన్స్ ఉండి నిరంతరం ఒక రకమైన అధికారి మంచిగా ఉండి ఆ అధికారి చేసినటువంటి సందర్భాలు ఉండే. ఇవన్నీ లేకపోవడంతో, నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల, ప్రభుత్వానికి ఒక సరైన దృక్పథం లేకపోవడం వల్ల, బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల వాళ్ళ చదువుకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించలేకపోవటం వల్లనే ఇదంతా వస్తుంది. ఇప్పటికైనా ఎడ్యుకేషన్ కి సంబంధించి, గురుకులాలకు సంబంధించి ఒక మంచి వ్యవస్థను రూపొందించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. చనిపోతారండి దీనికి సంబంధించి. అందుకే ఇదొకటే కాదు, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటిది విద్యా వ్యవస్థ పూర్తిగా మీరు సంస్కరణ చేయాలి. ఇవన్నీ అంటే దాన్ని సంస్కరణ చేయండి. మీరు ఏం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇంకా ప్రభుత్వ పాఠశాలలు అయితే ఇంకా ఘోరంగానే ఉన్నాయి. ఏమో గురుకులాలు, ఇంకేదన్నా కనీసం హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటున్నాయి, చదువుతున్నటువంటి. ఇప్పుడు లేటెస్ట్ ఇంకా మాకు ఈ రోజు తెలుసున్నారులో ఇంకొక హాస్టల్లో ఉంటున్న, నార్మల్ హాస్టల్లో ఉంటున్నటువంటి మరొక లా విద్యార్థి కూడా చంపేసినారు, ఊరేసుకొని చచ్చిపోయిన. అయితే అది కూడా ఒక అనుమానం వస్తున్నది, చంపేసారు, అత్యాచారం చేశారు. అంటే విద్యార్థుల మీద అత్యాచారాలు, దాడులు, భోజనాలు సరిగ్గా లేకపోవడం, ఇదంతా ఏం చూపిస్తుందంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే చూపిస్తుంది. ప్రస్తుతం విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? కేబినెట్ ఎక్స్పాన్షన్ కాకపోవడం, కీలకమైనటువంటి శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉండిపోవడం, ముఖ్యమంత్రి అన్ని వ్యవహారాల్లో కూడా పూర్తిగా బిజీ అయిపోవడం కూడా విద్యాశాఖ కొంత ప్రస్తుత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవడానికి కారణమా అంటే ఏం చెప్తారు? నిజమేనండి, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న తీరు 2020 మ్యాచ్ లాగా మాట్లాడుతున్నారు కదా. 2020 మ్యాచ్ లో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ పిల్లలు చనిపోతుంటే విద్యాశాఖ తన పరిధిలో ఉన్నటువంటి నేపథ్యం గుర్తుకు రానట్టుంది. ఢిల్లీకి దాదాపు 28వ ఢిల్లీకి పోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం. ముఖ్యమంత్రి, ఎందుకంటే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంది విద్యాశాఖ సమీక్ష పెట్టి దీనికి అంతెందుకండి, ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయిన ఒక్కసారన్నా కనీసం నిమ్స్ హాస్పిటల్కి ఫోన్ చేసో వైద్యులను ఇట్లా చూడండి అని కూడా పలకరించినటువంటి సందర్భం లేదు. ఎవరో మంత్రులు వేరే వాళ్ళు పోతున్నటువంటిది ఒకసారి సీతక్క పోయినట్టు కనిపించింది ముఖ్యమంత్రి. ఎందుకంటే తన శాఖ కదా, తన శాఖకు సంబంధించినటువంటి తీసుకొని ఒక ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయినటువంటి సిచ్యువేషన్ ఒక కాన్ఫిడెన్స్ అని వస్తుంది కదా. హాస్పిటల్ పట్టినటువంటి మిగతా విద్యార్థులకు కావచ్చు, ఇంకెక్కడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఇవన్నీ ఏం లేదండి. ఇప్పుడున్న సందర్భం కనిపిస్తున్నది ఏంటి? ఒక సమగ్ర తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి కాంగ్రెస్ దగ్గర ప్లాన్ లేదు. కొత్త గుడ్డెద్దు చేలబడ్డట్టు పరిపాలన నడిపిస్తున్నారు. తనకు వచ్చిన ఎందుకు కాంగ్రెస్ పార్టీలో వివిధ రకాల రాజకీయాలు ఏమన్నా డామినేట్ చేస్తున్నాయా? కనిపించట్లేదు. నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఏ శాఖకు కూడా ప్రస్తుత ప్రభుత్వంలో లేదు. విద్యాశాఖ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏ రంగం చూసుకున్నా, ముఖ్యంగా విద్యాశాఖలో ఎన్ని చూడండి ఏ రకంగా. గురుకులాల పరిస్థితి అట్లుంది, ఆశ్రమ పాఠశాల పరిస్థితి అట్నే ఉన్నది. విద్యార్థులు పాములు గడిచే సిచ్యువేషన్ కూడా ఉన్నది కదా. ఈ గురుకు సంబంధించినటువంటి ఇంతమంది చనిపోయినా కనీసం ఒక్కసారైనా సమీక్షలు పెట్టి స్పష్టమైనటువంటి ఆదేశాలు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ, ఆదేశాలు ఇవ్వడం కూడా కాదు, స్పష్టమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించాలి.
ఉన్నటువంటి బాత్రూమ్లకు డోర్లు లేనటువంటి సిచ్యువేషన్ ఉంటే ఇంకేముంటది. అంతకుముందు ఒకవేళ వీళ్ళు రాకముందు ఏంది, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే ఇవన్నీ విమర్శలు చేశారు కదా. వచ్చిన తర్వాత వాళ్ళే ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత, ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకొని చేయాల్సినటువంటి బాధ్యత ఉంటది కదా. ఇది కాకుండా గాలికి వదిలేసి ఎంతసేపు ఈ ఏడాది పాటు జరిగింది ఏముందండి? మొత్తం దేని కేంద్రకంగా పరిపాలన సాగించారు? బూతులు, తిట్లు, విమర్శలు. ఎవరైనా కొత్తగా పరిపాలన వస్తే ఏం చేయాలి? ఓ వ్యవసాయ రంగం మీదనో, ఒక నీటిపారుదల రంగంలో, విద్యాశాఖ మీద కేంద్రకంగా నీకు విమర్శలు వచ్చినా, అప్రిషియేషన్స్ వచ్చినా, ఇంకేదొచ్చినా ఇట్లాంటి ఒక అంశం తీసుకొని దాన్ని కేంద్రీకంగా పరిపాలన సాగించాలి తప్ప నిరంతరం ఇప్పుడు ఏం చర్చ జరుగుతుంది? ఎక్కడ పోయినా ఏంది? ఈ ముఖ్యమంత్రి బూతులు తిడతారు. ఇప్పుడు సభ పెడితే, ఇప్పుడు విజయోత్సవ సభలు పెట్టిరండి ఏడాది పాటు, పెట్టిన ఏడాది పాలన మీద పెట్టిన ప్రతి బహిరంగ సభ మీద బూతులే మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. Right. తిట్టుడే. ఇదా విజయోత్సవ సభ అంటే? తిట్టడము, బూతులు మాట్లాడమేనా? మీకు కావాల్సి మీరు చెప్పుకోండి. దాంట్లో ఈ విజయం సాధించడం ఆ రంగంగా ఒకవేళ మీకు చర్చ జరిగినా దాని మీద జరిగేటట్టు చేయండి. మీడియాలో కానీ ఇంకెక్కడైనా. సపోజ్ విద్యాశాఖ తీసుకున్నారు, విద్యాశాఖలో ఇన్ని గురుకులాలు, ఇంతమంది టీచర్లు, ఇంతమంది, మేము ఇంకా ఇది చేయాలి. ఒకవేళ విమర్శలు వచ్చినా మీరు ఇది సరిపోలేదు, అది సరిపోలేదు, ఈ విమర్శలే ఉండేటట్టు చూసుకోవాలి తప్ప తిట్ల మీదనే చర్చ, బూతుల మీదనే చర్చ, 2020 Okay. నిరంతరం కరప్షన్ మీద చర్చ, వీటి మీద ఉంటుందండి ఎక్కడైనా.